హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీరు చూస్తున్న ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ అని. సో గైస్, మేము వచ్చినప్పటి నుంచి అసలు బ్యాంబో హట్స్ గురించి అసలు ఒక వీడియో కూడా తీయలే కదా. సో మేము తీసుకున్న బ్యాంబో హట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. సో కొంచెం పైన మాత్రం పాడైపోయింది, లోపల మొత్తం బాగానే ఉంటుంది అనమాట. సో 4 మెంబర్స్ పడుకోవడానికి సెట్ అవుతుంది. ఇలా ఉంటుందన్నమాట. లైట్స్ స్విచ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న ఇష్యూ, నైట్ అయ్యేసరికి లైట్స్ వేయరు, మనం వెళ్ళి వేయించుకోవాలి. సో ఫైనలీ మనం బ్యాంబో రిసార్ట్స్ నుంచి బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది. బోట్స్ కూడా ఆన్ ది వేలో ఉన్నాయన్నమాట. మనం ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ భద్రాచలంకి అయితే వెళ్ళిపోతాము. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పారు నిన్న మేము పాపికొండల నుంచి వచ్చేటప్పుడు. సో వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాము. అక్కడికి వెళ్ళాక రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీశాను, అవి కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా వెళ్తూ వ్యూ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేసేసేయండి. ఇంకా సో బ్యాంబో హట్స్ మొత్తం మేము నిన్న నుంచి ఉన్న వాళ్ళలో మొత్తం 15 మెంబర్స్ ఎంతోమంది ఉన్నాం అంతే, దాని నుంచి ఎక్కువ మంది లేరు. లోపల అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది. దుప్పట్లు ఇస్తారు, దిండ్లు వాళ్ళే ఇస్తారు. కొంచెం వేడిగా ఉంటుంది మధ్యాహ్నం టైంలో, అది మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి. గాయస్, మొత్తానికి అయితే మళ్ళీ పోచవరం వెళ్ళాల్సిన బోట్ అయితే వచ్చేసింది. ఓకే సో ఫైనలీ ఇప్పుడే బోట్కి ఎక్కేసాము. మొత్తం ఎంటీ బోట్ అనమాట. నిన్న ఇచ్చిందేమో వేరే బోటు, సాయి గణేష్ ఏదో ఉంది మొత్తానికి. సో ఇది వేరే బోటు, మొత్తం ఎంటీ బోట్ అనమాట. కానీ ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంది. డెకరేషన్స్ కానీ ట్రీ ఫ్లవర్స్ కానీ భలే ఉంది, చూద్దాం. సో ఫైనలీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న ఈ టైంకి మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. ఎంత వేడిగా ఉంటుందంటే అంత వేడిగా ఉంటుంది బ్యాంబో హట్స్లో, మధ్యాహ్నం బోటల్లో. మార్నింగ్ అయితే చాలా అంటే చల్లగా ఉంటుంది. నిన్న 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నాం, కానీ ఈరోజు 80 మెంబర్స్ 100 మెంబర్స్ దాకా ఉంటారు. ఈరోజు అన్ని టికెట్స్ అయితే వెళ్ళాయి. ఫస్ట్ వాళ్ళని అయితే ఇప్పుడు మనం ఉన్న బోట్ మొత్తం ఎంటీగా ఉంది, మొత్తం దిగిపోయారు. మొత్తం ఫ్యామిలీ వచ్చినట్టుంది. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది నిజంగా వాళ్ళకైతే. సో గైస్, మొత్తానికి అయితే ఫైనలీ మనం బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. సో నిన్న మార్నింగ్ మనం పాపికొండలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి మనం బైక్స్ దగ్గరికి వెళ్ళాలి.
బైక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం వ్లాగ్ చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చే ఇక్కడి నుంచి భద్రాచలం వచ్చేసి 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆ 70 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, కొంచెం బాగానే ఉంటుంది. మీకు ఆ వీడియో ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు నా పాపికొండలు డే 1లోకి వెళ్ళండి, అన్నీ కనిపిస్తాయి. ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. సో గాయస్, ఇక్కడతో పాపికొండలో విహారీ యాత్ర అయితే పూర్తయిపోయిందని చెప్పుకోవాలి. వెళ్ళేటప్పుడు ఎంత అయితే ఎంజాయ్ చేసామో వచ్చేటప్పుడు అంతే బోరింగ్. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళు మనుషులకి తగ్గట్టు ఎంటర్టైన్ చేశారు. అసలు వచ్చేటప్పుడు మొత్తం నిద్ర పాటలు పెట్టి వామ్మో తలనొప్పి అయితే వచ్చేసింది నిజంగా. సో చివరిగా అందరికీ బాయ్ చెప్పేసేసేయండి బోట్స్ అన్నిటికీ. సో మా బండ్లు అయితే ఉన్నాయమ్మా, అదృష్టంగా గీతలు అయితే పడలేదు. ఫస్ట్ అయితే ఉంటే చాలనుకున్నాను.